ఏంటిది టిఫిన్ ఇవాళ? అట్లు, ఉల్లిపాయ అట్లు. ఎక్కడ వేస్తారా పిల్లల పై మీద? అంటే లోపల వర్క్ జరుగుతుంది కదా, అదంతా వాళ్ళకి మళ్ళీ అడ్డంగా ఎందుకు లేని ఎండ వచ్చేసిద్దేమో. ఈ లోపు వేసేస్తుంది అట్లు. సైలెంట్ పడుకో, నువ్వు పాలు తాగా. నిన్నైతే షెడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అటు ఇటు పక్క మొత్తం చూశారు కదా, ఇలా నీట్గా అయితే వేసారు. ఈరోజు ఈ గేట్లు తయారు చేశారు. వచ్చిన రోజు మొదటి రోజే నిన్న తయారు చేసి మొత్తం ఫినిషింగ్ వచ్చేసి ఈరోజు అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు. ఇదైతే సింగిల్ గేట్ వచ్చిందండి ఈ టైప్ సైడ్, అది ఫిట్టింగ్ చేస్తారు. ఇది ఆ టైప్ సైడ్ డబల్ వచ్చింది, 2 రెక్కలు. అవి అయితే ఫిట్టింగ్ చేస్తున్నారు. అవి చేసిన తర్వాత ఈ గ్రిల్స్ ఉన్నాయి కదండి, ఇది మామూలుగా రాడ్లు పెట్టి చేపిద్దాం అనుకున్నాం ఫస్ట్. కాకపోతే మన దగ్గర ఉన్న అమౌంట్ అయితే సరిపోవట్లా, బడ్జెట్ ఎక్కువైపోతుందని చెప్పి మామూలు గ్రిల్ ఉండేది కదా, అది తెచ్చి లోపల వెల్డింగ్ చేసి ఇలా వేస్తే తక్కువ అయిద్దని చెప్పారు మేస్త్రి గారు. ఇంకా అలా చేసేమన్నాం. అంటే ఇప్పుడు ఆ ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీ చుట్టూతో కూడా అవి కూడా ఫిట్టింగ్ చేసేస్తారు. ఇలా వర్క్ అయితే వాళ్ళు అయిపోద్దండి, ఇంకా కంప్లీట్ చేసేస్తాం సాయంత్రానికి అన్నారు. చూద్దాం మరి. వాళ్ళైతే ఉదయం 5 గంటలకే లేచి వర్క్ అయితే స్టార్ట్ చేశారండి. అంటే వాళ్ళు ఉదయం 5 నుంచి చేస్తున్నారు. నిన్న కూడా అంతే, 5 గంటల నుంచి 7 గంటల వరకు చేశారు. మొన్న వచ్చిన రోజు మాత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు చేశారు వర్క్. ఈరోజు కంప్లీట్ అయిపోద్ది అన్నారు. వాళ్ళు 4 వచ్చి చేస్తున్నారు. వాళ్ళకైతే ఇంకా వీళ్ళు ఉదయాన్నే లేచి టిఫిన్ అది రెడీ చేస్తున్నారు. స్టీల్ దాంట్లో ఉంది నూనె, అది కాకుండా అందులో నేను మంచిగా పోస్తానన్నా. ఏమో కాకుండా అయితే అట్లు వేసుకోవచ్చు కమ్మా, ఎందులో వాడతారు మరి? అది కోడిగుడ్డు బజ్జీ చేసింది కదా, నేను తమ్మన్నా తెచ్చామా నిన్న. నేను 100 ఉడుతా ఉంటుంది వెళ్ళి ఎలా ఉన్నాను దాన్ని ఇచ్చేయి. డాడీ అనమన్నా రాసిన రాసిన నీళ్ళు ఉంటుంది కదా, అలా నీళ్ళు అది పెనం లేపమ్మా, అది లేపుదాం. అప్పుడు నీకు ఆ నూనె అటు నిలవదు. అది ఇటు అనేసి నూనె ఇటు పోద్ది. అందుకే మరి అంత అంతగా అయిపోద్ది. అట్లు గిట్లు పెట్టకూడదు, మన పొలాలు ఫాస్ట్గా పెట్టకూడదు. అది కాదు అది దింపే వెళ్తాడు. ఈ వెల్డింగ్ వర్క్ చేసే మేస్త్రీలు అయితే ఇక వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తున్నాం ఉన్నామండి. అట్లు ఇంకా వేడిగా తినేస్తారని చెప్పి వేస్తారా వాళ్ళకి. ముందు వాళ్ళ 4 పెట్టించేయండి. అయితే 2 ఇచ్చారు, అయిపోయినట్టున్నారు. 2 వెయ్యాలి, ఇంకా 2 వెయ్యాలి. తెలుస్తుంది నాకు కింద ఉన్నాయో నా దగ్గర రావద్దు. అటు పెట్టాను కదా బయట. కాదుగా పాపం, వాళ్ళని హింస పెడుతున్నారు. బాబా అనొద్దు, డాడీ అనొద్దు. అందుకే తప్పండి బుద్ధి సరిపోతుందా?
తిన్నమ్మా లేచి లక్కీ కొంచెం తిండి వాళ్ళ డాడీ కొంచెం తిన్నాడు, నేను కొంచెం తిన్నా, ముగ్గురం తిన్నాం. ఇంకెందుకు అదే సరిపోయింది. తలకి ఇంత పెట్టుకొని తినాల్సింది ఇందాక మరి. ఏం చేస్తున్నావు? ఎలా ఉంది? బాగా వచ్చినాయా? మా అమ్మకి వచ్చినాయి. ఇంకోటి వేసుకో. 3 రొట్టెలు తినలేదేంటి నువ్వు? ఉండేదన్నా నువ్వు అప్పుడే అయిందని పడేస్తారు. వెలిగిచ్చా మళ్ళీ ఆరిపోయినట్టు ఉంది చూడు. బండుకుంటే అలా అందుతుందా? పరిశుద్ధిగా ప్రేమ కలిగినవాని వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. అతని సాకర్ని ముట్టండి, ఇది లేపుతారండి. ఏసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. సరే అమ్మ, అయితే ఉండండి. రేకులో ఆ సూర్య వాటర్ అయితే కింద పడకుండా పైప్ అయితే వేస్తున్నారండి. ఆ పైప్ ఎక్కిచ్చాక డ్రిల్స్ పెడతారు అనుకుంటా. అంటే ఒక పైప్ చాలా ఫుల్ అంతే, అందుకని చెప్పి ఇంకో మొక్క పడుతుంది. ఆ మొక్క కూడా జాయింట్ చేసి వైర్తో కట్టేస్తారు అనమాట. అప్పుడు ఆ చర్చి పైన నీళ్ళు వచ్చి దీని మీద పడుతుంది. అంటే దానికే ఆల్రెడీ పైప్ వేసాము. ఆ వాటర్ కిచెన్ మీద నుంచి అటు వచ్చేస్తాయి. ఈ వాటర్ వరకు ఇటు వచ్చి మనకి డైరెక్ట్గా ఈ గోడ మీద పడకుండా ఆ పైప్ వేపిస్తున్నాం. ఎందుకంటే మనకి లోపల వాడుకున్న వర్షం వచ్చినప్పుడు పడకూడదని. ఆ పైప్లో పడిన వాటర్ మొత్తం డైరెక్ట్గా బయటకు వచ్చేసి చివరి అయితే పడుతుంది అన్నమాట. అది పప్ప పప్ప బావా అన్న పేరు వచ్చిందో. బుయ్యా బుయ్య అంటారా? బుయ్యా ఏంటది? ఆనంద్కి డెకరేషన్ హ్యాపీ బర్త్డే ఉంటాయి కదా, బెలూన్స్ చేయమంది. ఇదిగో జాయి చెట్టు, ఇదిగో చెట్టు ఈ 2 గేట్లు ఫిట్టింగ్ చేసిన తర్వాత ఈ ఎదర మెస్ కూడా డ్రిల్స్ లాగా చేస్తారండి. అంటే ఇదిగోండి, ఇంకా పిల్లులు కూడా దూరకుండా ఖాళీ లేకుండా గట్టిగా అయితే అది చేపించేసాం, అసలు ఖాళీ లేకుండా. అంటే వెనక బ్యాక్ సైడ్ మొత్తం చేపించలా. ఇప్పుడు మన బాత్రూమ్ డోర్ ఉంది కదా, అక్కడ కనపడుతుంది. ఆ డోర్ పక్కన అయితే ఆ సందులోకి వెళ్ళడానికి గేట్ లాగా పెట్టించాము. అది మనం క్లోజ్ చేసి ఒక లోపల పక్క తాళం వేసుకొని ఈ రెండింటికి తాళాలు వేసుకొని అయితే వెళ్ళిపోతే, ఈ లోపల ఏమన్నా మనం సామాన్లు వదిలేసినా ఎవరు వెళ్ళడానికి లేకుండా క్లోజ్ చేయించామన్నమాట. ఆ పక్క నుంచి చేస్తారు. ఆ గేటు కూడా అయిపోయింది. ఈ సైడ్ మొత్తం మెస్ చేస్తారు. ఈ గేట్ల పని కూడా అయిపోయిందండి. ఇంకా ఆ పక్కన మూల కార్నర్లో అయితే చేస్తున్నారు. ఆ 2 మెస్లు కూడా బిగిచ్చేసిన తర్వాత ఆ పక్క కూడా గేట్ పెట్టేస్తారు. అలాగే మన చర్చి గోడ పారికి గేట్ అయితే పెట్టేస్తారు అన్నమాట. పెట్టేస్తే ఇంకా సెక్యూరిటీగా అయితే ఉండిద్ది, ఇంకెవరు లోపలికి వెళ్ళకుండా. గాలి కూడా మనకి ఫ్రీగా అయితే వచ్చిందని చెప్పి ఇలా చేయించాం అనమాట. వెళ్తే ఇంకా 1 గంట సేపు అయితే ఉండిద్దంటండి పని. ఇప్పుడు టైం మరి 1 గంట అవుతుంది. ఇక కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు అనుకుంటా. షెడ్ అయితే మాత్రం చక్కగా చాలా నీట్గా ఎక్సలెంట్గా వేశారు. ఇప్పుడు విజయవాడ నుంచే వచ్చారండి వర్క్ చేసేవాళ్ళు. ఆ పాత్ కూడా సరిచేసి మళ్ళీ దీనికి కలిపి ఎక్స్ట్రా మళ్ళీ అటు షెడ్ అటు దింపి దానికేమో వాటర్ పైప్ ఆ చివరి నుంచి పెట్టారు, వాటర్ ఈ చివరి పడేలాగా. మళ్ళీ వాటర్ పడినా మనకు ప్రాబ్లం అవ్వకుండా అలా పెట్టించాం. ఇటు సైడ్ అంటే ఇక
రోడ్డే కాబట్టి ఎదరపడిపోతాయి వాటరు. మరి ఎవరి దగ్గర అందరూ చిన్నగా చెప్తే అరటికాయ కూర వేస్తాం. అయ్యో అది ఆడు తెచ్చాడు చూడు. చాలు చాలు. బంగాళదుంప ఎండ్రాయిలు టమాటా ఇది. ఇదేమో అరటికాయ. మణిగారు అవునండి. విజయవాడ అండి, మధురానగర్. ఇక్కడ దేవీనగర్ వైపు మధురా నగర్ గేట్ దాటి స్ట్రైట్గా వస్తే ఫ్లైఓవర్ ఒకటి వస్తుందా, ఫ్లైఓవర్ దాటి వెల్డింగ్ పని మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వాళ్ళు చుట్టూతో గ్రిల్స్ గేట్లు అన్నీ కూడా చేసేసి భోజనం చేసి అయితే వెళ్ళిపోయారు. 4 అవుతుంది అన్నమాట టైము. ఇంకా మనకి ఈ రోడ్డు అంతా మట్టి అయితే వేయించాం కదండి, అప్పుడు వేయించి జేసీబీతో తొక్కిచ్చాము. ఇది గట్టిపడిపోయింది రోడ్డు కూడా. ఇప్పుడు మనకు కొంచెం హైట్గా ఉంది, వర్షాలు అయి పడడం వల్ల బురద కూడా అవ్వట్లేదు అనమాట. ఇలా నడుస్తానికి బళ్ళాయి రావడానికి బాగుంది. అలాగే ఇప్పుడైతే అప్పుడు మనం మట్టి వేయించినప్పుడు ఈ ఎదర వేయించలేదు, ఎందుకంటే అప్పుడు మనం మాలు కలుపుకోవటానికి కంకర కలుపుకోవటానికి వాటికి కుదరదని చెప్పి అప్పుడు ఇసుక సిమెంట్ వేయించాం ఈ ప్లేస్లో. అందుకని ఇక్కడైతే మనం మట్టి అయితే ఇక్కడ వేయించలేదండి. మన దగ్గర అప్పుడు మిగిలిన కంకర ఇసుక కూడా ఆ బస్తాల్లోకి ఎత్తాము. అవి అయితే అప్పుడు అక్కడ పెట్టారు. ఇప్పుడైతే ఆ మట్టి వస్తుందండి, ఒక 5 ట్రాక్టర్లో మట్టి అయితే ఇక్కడ వేయించాలి. ఇప్పుడు ఈ మెట్లు కింద మెట్టు హైట్గా కనపడుతుంది కదండి, ఆ కింద మెట్టు ఒక 4 అంగుళాల వరకు పూడేలాగా కింద ఒక అడుగు ఎత్తు అయితే ఈ ఎత్తు ఇక్కడ మొత్తం మట్టి వేయాలి. అంటే మొక్క చెక్క వస్తుంది. అది వేసిన తర్వాత ఇది జేసీబీ వచ్చి ఇక్కడ నీట్గా సదిరేసిద్ది అనమాట. సదిరేసి తొక్కితే మనకి సాఫ్గా అయిపోద్ది. అప్పుడు ఆ ఎత్తు అనేది మనకి తగ్గిద్ది. ఈ గేట్లు అయితే చాలా నీట్గా బాగున్నాయండి. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే ఉంది, పెన్నింగ్. అలాగే మన సిమెంట్ బస్తాలు అయితే తెచ్చి లోపల వేసాం కదా, ఇలా పని చేయడం వల్ల మనకి ఆ పని ఆగిపోయింది. ఆ వాటర్ ట్యాంక్ ఒకటి పైన పెట్టి వాష్ బేసిన్లు అవి బిగించాలన్నమాట. ఇప్పుడు మట్టి వస్తుందని చెప్పి ఇంకా మన వాళ్ళందరూ కూడా ఖాళీ చేశారు. ఇక్కడున్న ఈ సిమెంట్ రాళ్ళన్నీ ఏరి ఈ పక్కన పెట్టారు. ఇక్కడున్న నాపరాళ్ళు అవన్నీ కూడా తీసి అటు సైడ్ పెట్టారు. ఇప్పుడు ఆ బస్తాలు కూడా తీసి హేమంత్ మోషి అయితే కనుక సైడ్కి జరిపి పెడుతున్నారు. అంటే మట్టి ఇక్కడ దాకా వేయించాలి కదా మనం, జేసీబీ సదిరేసిద్దని చెప్పి ఈ నాపరాలు కూడా తీసి అటు పక్కన పెట్టేస్తే ఆ మట్టి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ ప్లేస్ అంతా వేయించి జేసీబీతో సదిరించాలన్నమాట. ఇక మన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇది మొత్తం క్లీన్ చేశారు, సందులు లోపల అన్నీ. ఇంకా కాకపోతే సర్దాలి, ఆ లోపల ఉన్న నాపరాలు కూడా బయట పెట్టాలన్నమాట. హనీ అయితే మధ్యాహ్నం వెళ్ళిపోయింది, వెళ్ళి పడుకొని స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ ఇప్పుడు వచ్చింది.
ఇప్పటిదాకా రెస్ట్ తీసుకుందనమాట. అది తెచ్చిపోద్ది కుక్క. వీళ్ళు ఇప్పటిదాకా లోపల పని చేసి ఇప్పుడే వచ్చి ఇక్కడ కూర్చొని ఎంత పెద్ద బండరాలు వేసామో తెలుసా మేమిద్దరండి. ఎవరు సుహాసిని నువ్వా అని నువ్వా? అమ్మగారు నేను. అందుకని పకోడీ తింటున్నారా? తినేటప్పుడే చేస్తా నేను, ఇంట్రెస్ట్ నాకు. వాళ్ళు ఏమో మనం ఏమనుకుంటారు, మనం చర్చి దగ్గరకు వచ్చి పని చేయడానికి రాలేదు తినడానికి వచ్చాం అన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఫుడ్ బ్లాగ్స్ మనకి వద్దు, ఇప్పుడే వేసుకున్న టాబ్లెట్ పనిచేయదు నాకు. ఏదో రాయి కారణం పెట్టినట్టు చెక్క మొక్కలు రాలా ఇందులో. ఆ నాపరాలు తీసి పక్కన పెట్టేస్తే తర్వాత పైన వేసుకుంటారు. ఇంకొకటి అండి, ఒకటి సరిపోద్ది. చూడు నువ్వు వస్తున్నాడు. అటు చదివేసరికి ఏముండదేమో. ఇది తెచ్చేయమనిలే 2 3 వచ్చినాయి. ఇంకో 2 వేస్తే ఇదంతా జేసీబీతో లెవెల్ చేసేస్తే మనకి లెవెల్ చేసేసరికి డౌన్ అయిపోద్ది బాగా. ఆ నాపరాలు ఏమైనా ఉంటే తీసేమోసి తీసి ఆ చేలో పడి ఈ సదిరాక మళ్ళీ పైన వేసుకుందాం మనం. ఇంకో 2 ట్రిప్లు వేసిన తర్వాత జేసీబీ అయితే వచ్చిందండి. అప్పుడు మనం ఈ గోడ అంతా తీసింది తవ్వేసాం కదా, ఈ మట్టి అంతా కూడా ఈ గోడ పక్కకి సైడ్కి తోపించి ఇది కూడా మొత్తం లెవెల్ చేయించాలి. మన బ్యాచ్ విజయవాడ బ్యాచ్ అంతా సైలెంట్ బ్యాచ్, అసలు మాట్లాడదు అసలు. అంటే అలా వేరు మన వేరమ్మా, ఇటు సైడ్ అవి ఉండవు. ఇటు సైడ్ కూడా ఆయన మొన్న అదే చెప్పాడు, చిన్న స్టీల్ ఐరన్ పోల్ వస్తుంది. హేమంత్ నువ్వు లేకు, మీదే చేస్తాడు. వచ్చిద్దా అది లేగలా ఐదు ట్రాక్టర్లో మట్టి అయితే వేస్తారండి మొక్క చక్క. ఇప్పుడు జేసీబీ అయితే రావాలన్నమాట. వచ్చి ఇంకా చదివేస్తే పని అయిపోద్ది మనకి చాలా వరకు. చీకటి పడిపోయింది, మరి ఎప్పటికి వచ్చిద్దా ఏంటో చూస్తున్నాం, దానికోసం వెయిట్ చేస్తాం. వర్షం కూడా వచ్చేలా ఉంది. జేసీబీ అతను అయితే రాలేదండి. ఇంకా సాయంత్రం ప్రేయర్ అయితే అయిపోయింది, శనివారం కాబట్టి ఇవాళ. ఇంకా తర్వాత టిఫిన్ అయితే విహార్ చేసేది. ఇవి అయితే కర్రీస్ పొద్దున్న మిగిలినాయి అన్నమాట.